బ్రేకింగ్ అంటుంది. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు చెలరేగుతున్నాయి. 2 గంటలుగా ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ల్యాబ్లో అకస్మాత్తుగా మంటలు రేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. సంఘటన స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎంతవరకు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమైనా జరిగిందా? ఎంతవరకు జరిగింది? ఏంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకోగానే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మొదటి అంతస్తులో కీలకమైనటువంటి సమాచారం అంతా కూడా కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ అని కూడా కాలిపోతూ ఇక్కడ ఫింగర్ ప్రింట్, DNA లాంటి కీలకమైనటువంటి సమాచారం అంతా కూడా ఇందులోనే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత కీలకమైనటువంటి ల్యాబ్ కావడంతో కూడా అనేక క్రైమ్ సీక్వెన్స్ కావచ్చు, అనేక రకాల ఫింగర్ ప్రింట్, DNA లాంటి అనేక రకాల మొత్తం ఆధారాలను కూడా సేకరించి క్రైమ్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో అత్యంత క్రియాశీలకమైనటువంటి ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తుంది. ఈ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి మొదటి అంతస్తులో అనేక రకాల వివిధ రకాల కేసులకు సంబంధించి ఫైల్స్ కావచ్చు, సర్వర్లు కావచ్చు, అన్నీ ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా వివిధ రకాల ల్యాబ్స్ కూడా ఉంటాయి. అందులో ఒకవైపు ఫింగర్ ప్రింటింగ్తో పాటు ఒకవైపు DNA, ఫోరెన్సిక్ సైన్స్, అనేక రకాల క్రైమ్కి సంబంధించిన వాటిని ఛేదించడంలో పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ శాఖ అత్యంత కీలకంగా మారుతుంది. ఇందులో ఉన్నటువంటి ఆధారాలను సేకరించే అనేక కేసుల్ని కూడా నిరూపించడంలో పోలీస్ శాఖ ఒకవైపు విజయవంతం అవుతూ ఉంటుంది. అలాంటి ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంతో కూడా ఇందులో ఎలాంటి కీలకమైనటువంటి సమాచారం ఇక్కడ ఉన్నదా, ఒకవైపు మొత్తం కాలిపోయిందా, బూడిదైందా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉన్నది. పోలీసులు పూర్తి స్థాయి తరవ ఇన్వెస్టిగేషన్ దీని మీద చేస్తే తప్ప అసలు విషయాలు బయటికి రావాల్సి ఉన్నది. దీనికి సంబంధించిన విషయంలో గత ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఈ ల్యాబ్కి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అనేక రకాల కేసుల్ని సాల్వ్ చేయడంలో ఈ ల్యాబ్ కీలక పాత్ర పోషించి ఉంది. మనం చూస్తున్నటువంటి మొత్తం 3 అంతస్తుల గ్రౌండ్ ప్లేస్ 2 అంతస్తులో ఉన్నటువంటి ఈ ల్యాబ్లో మొదటి అంతస్తులో మంటలు అంటుకొని కీలకమైనటువంటి ఫైళ్లు కూడా, కొన్ని సర్వర్లు కూడా దగ్ధమైనట్టు తెలుస్తుంది. మరికొన్ని కీలకమైనటువంటి ఆ కేసులకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఈ ల్యాబ్లో నిక్షిప్తం చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే స్థానిక DCP శిల్ప శివల్లి కూడా మాట్లాడుతూ ఇప్పటికే జరిగినటువంటి నష్టం పైన అంచనా వేస్తున్నాం. జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన పూర్తి విషయాలు కూడా తెలుసుకుంటున్నాం. మొదటి అంతస్తులో జరిగినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఆ విషయంలో ఇప్పటికే పోలీసులు ఫైర్ టెండర్స్ 2-3 ఫైర్ టెండర్స్ ఇప్పటికే రంగంలో దిగి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. ఎక్కడెక్కడ ఎన్ని ఫైళ్లు దగ్ధమయ్యాయి, దీనికి సంబంధించినటువంటి ఏమైనా కీలకమైనటువంటి సమాచారం ఏమైనా దగ్ధమైందా లేదా అన్నది కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వైపు పోలీసులు అనేక చోట్ల కూడా వివిధ రకాల ఆధారాలను సేకరించడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫైర్ సిబ్బంది అంతా కూడా ఎక్కడెక్కడైతే మంటలు ఉన్నాయో అది ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపించినాయి, మంటలు సహజంగానే వ్యాపించాయా లేకపోతే ఏదైనా పరిస్థితి ఉందా అని చెప్పేసి కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వివిధ రకాలైనటువంటి ఆధారాలు సేకరించడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇందులో ఉన్నటువంటి ఆ మొదటి అంతస్తులోనే అనేక రకాల కీలకమైనటువంటి ఫైల్ కావచ్చు వాటిని సేకరించడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. వైపు జరిగినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఎలాంటి కీలకమైనటువంటి జరుగుతున్నటువంటి విషయంలో పోలీసులు వాటిని వైపు అన్ని రకాల చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి దీనికి సంబంధించి పూర్తి తరవ ఇన్వెస్టిగేషన్ జరిగితే తప్ప ఫైర్ యాక్సిడెంట్ పైన అసలు విషయాలు బయటికి రావాల్సి ఉన్నది. ఇందులో ఎలాంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సర్వర్లు దగ్ధమయ్యాయని కూడా తెలియాల్సి ఉన్నది. వివిధ రకాల ల్యాబ్స్ అయితే లోపల ఉంటాయి. ఏ ల్యాబ్స్ ఎంతవరకు నష్టం జరిగిందని కూడా పూర్తి వివరాలు పోలీసులు మరింత వివరించాల్సి ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ఫైర్ యాక్సిడెంట్ పైన పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వివిధ చోట్ల దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే తప్ప అసలు విషయం బయటకు వచ్చే విషయం అయితే తెలిసే అవకాశం ఉన్నది. ఈశ్వరి స్వామి, మొత్తానికి అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణంగా అయితే అధికారులు అంటే ఏమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కొందరు లోపల పంపించి కొందరు బయట పంపించారు కదా, వాళ్ళు కొంతమంది లోపల ఉన్నారు కదా, మరి వాళ్ళ బయటకు ముందు రైట్ స్వామి, మరి ప్రెసెంట్ అక్కడ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణంగా అయితే అధికారులు అంటే ఏమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ప్రధాన కారణంగా ఏమై ఉండొచ్చు అని అనుకోవచ్చు? మొత్తానికి దీనిలో కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు దగ్ధమైనట్టుగా కూడా మనకు అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఆ సర్వర్లలో ఏ కేసులకు సంబంధించినటువంటి ఇలా ఇష్యూస్లో ఆ ఫైల్ ఉన్నాయి, ఏ ప్రయోగశాలకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇలాంటి ఒకవైపు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, అత్యంత పోలీస్ శాఖకి అత్యంత కీలకమైనటువంటి ఈ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ఒకవైపు ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది కూడా అంత ఆశామాసిగా తీసుకోనికి లేదు. ఇందులో ఏదైనా కుట్రకోణం దాగి ఉన్నది కూడా పోలీసులు పూర్తి విచారణ కొనసాగిస్తే తప్ప అసలు విషయం బయటికి రావాల్సి ఉన్నది. ఇందులో వేటి కోసం వీటికి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఇందులో ఏ డిపార్ట్మెంట్లో ఎందుకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అక్కడ సహజంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా, లోపల ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. नहीं